హాయ్ అండి, నేను కల్పన. చాలా రోజులకు మళ్ళీ వంట చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే సాబుదానా ఉప్మా. అంటే మన సగ్గుబియ్యం అండి, సిల్వర్ కాయిన్స్ చూడండి. వీటితో నేను ఉప్మా చేయాలనుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్లు సగ్గుబియ్యాన్ని తీసుకొని కొంచెం నీరు పోసుకొని దీన్ని ముందుగా ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. మనకి మార్నింగ్ ఉప్మా కావాలనుకుంటే నైట్ పడుకునే ముందు ఎక్కువ నీళ్ళు పోయకూడదండి. ఇవి మునిగినంత వరకే నీళ్ళు పోయాలి. అవి తెల్లవారేటప్పటికి అవి స్పాంజ్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, నేను ఎక్కువ పోయలేదు, జస్ట్ అవి మునిగినట్టుగానే పోసాను. ఇవి మనం ఇలా రాత్రి అంతా విడిచిపెట్టేస్తే మార్నింగ్కి ఇవి స్పాంజ్ లాగా పైకి వచ్చేస్తాయి. వీటిని ఉప్మా చేసుకోవడమే. చూసారా, మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యము ఇలా 5-6 గంటలకి ఇలా అయిపోతాయండి. చూడండి, మంచిగా స్మూత్ స్పాంజ్ టైపు అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకొని దానిలో కొంచెం కరివేపాకు వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సరిసేవలు జీలకర్ర వేసుకుందాం. చూడండి, నూనె కొంచెం వేడెక్కింది కదా, అందులో ఇప్పుడు కొంచెం సరిసేవలు జీలకర్ర వేసుకొని 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఏం లేదండి, సగ్గుబియ్యం ఒంటికి చాలా మంచిది. దీన్ని ఇలా చిన్నగా తాలింపు పెట్టుకొని ఇందులో నానబెట్టుకుని సగ్గుబియ్యం వేసుకుని కలుపుకుంటే అయిపోయింది ఉప్మా. ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి, తాలింపు కొంచెం బ్రౌన్ కలర్లా మారింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. చిటికెడు అంటే చిటికెడు కొంచెం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. మన ఉప్మాకు తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుని దీన్ని కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనము నానబెట్టుకుని సగ్గుబియ్యం అనేది ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని దీన్ని ఇలానే కలుపుకుందాం. చూడండి, ఇలా 2-3 మినిట్స్ జస్ట్ ఇలా కలుపుతూ ఉంటే అది మంచిగా ఉడికిపోతుంది. చూడండి, సగ్గుబియ్యం ఎక్కడ మరి పచ్చిగా కనిపించట్లేదండి, చక్కగా ఉడికిపోయింది కదా ఉప్మా. మీకు ఒకవేళ తాలింపు అడుగు పెట్టేసినట్టు మాడిపోయినట్టుంటే కొంచెం అంటే చాలా కొంచెం నీరు వేసుకుని దీన్ని కలుపుకుంటే చాలండి, అయిపోయింది, రెడీ ఉప్మా. ఇది సాయంత్రం బ్రేక్ఫాస్ట్గా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా దీన్ని తినొచ్చు. హెల్త్కి చాలా మంచిది, చాలా చేసే పదార్థం ఇది. రెడీ. నెక్స్ట్ టైం దీనిలో కొంచెం మనం నానబెట్టుకున్న అటుకులు, జీడిపప్పు వేసి కూడా ఉప్మా చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీలో చేద్దాం. బాయ్.